నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఇవాళ ప్రపంచ ఆస్తమా నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా చెట్టంత మనిషిని సైతం ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి చేసి ముప్పతిప్పలు పెట్టే ఆస్తమాను అదుపులో పెట్టుకునే ఉపశమన మార్గాలు, ఆస్తమాకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఆస్తమా అంటే ఆయాసం. ఆస్తమా బారిన పడ్డప్పుడు ఊపిరి సరిగా ఆడదు. దీంతో ప్రాణవాయువు కోసం తరచూ ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. ఎక్కడ ఒకచోట కుదురుగా కూర్చోలేము, స్థిమితంగా నిల్చోలేరు, హాయిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేరు. మొత్తంగా ఆస్తమా జబ్బు మనిషి పాలిట ఒక పెద్ద నరకం. అయితే ఒకప్పటితో పోలిస్తే ఆస్తమాకు మందులు, చికిత్సల విషయంలో ఇవాళ విప్లవాత్మకమైన మార్పులే వచ్చాయి. ఆస్తమా జబ్బును సత్వరమే గుర్తించి సకాలంలో చికిత్స మొదలు పెడితే చక్కటి మందులు, ఇన్హేలర్ల సాయంతో ఉబ్బసాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. నిండు జీవితాన్ని నిబ్బరంగా హాయిగా గడపచ్చు. ప్రపంచ ఆస్తమా నివారణ దినోత్సవం సందర్భంగా ఆస్తమాకు చికిత్స, ఉపశమన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమాను అర్థం చేసుకునే ముందు ఒకసారి మన శ్వాస వ్యవస్థను పరిశీలిద్దాం. ముక్కు ద్వారా మనం పీల్చే గాలి శ్వాస నాళాల ద్వారా ఇదిగో ఇలా ఊపిరితిత్తులకు చేరుతుంది. అవసరమైన ఆక్సిజన్ను గ్రహించిన తర్వాత మిగతా గాలిని మన శ్వాసకోశాలు తిరిగి బయటకు పంపించేస్తాయి. గాలిని స్వేచ్ఛగా బయటకు వెళ్లేందుకు వీలుగా శ్వాసనాళాలు సాధారణ పరిస్థితుల్లో ఇదిగో ఇలా వెడల్పుగా ఉంటాయి. ఆస్తమా బారిన పడ్డప్పుడు విశాలంగా ఉండే శ్వాస మార్గాలు ఇలా సన్నగా కుచించుకుపోతాయి. లోపల వాపు వచ్చి శ్వాసనాళాలు ఇలా ఉబ్బిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవటం అనేది అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. ఆస్మా అంటే శ్వాసనాళాలకు సంబంధించిన ఒక సమస్య. ఈ శ్వాసనాళాల్లో ఆస్మా ఉన్న వ్యక్తిలో సంకోచించి గాలి లోపలికి పోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసనాళాలు సంకోచిస్తాయో ఆ గాలి పోవటం సన్నని రంధ్రం ద్వారా పోవాలి కాబట్టి ఒక వీల లాంటి శబ్దం వస్తుంది. ఈ సంకోచించడమే కాకుండా దాని చుట్టూతా ఈ శ్వాసనాళాల చుట్టూతా ఇన్ఫ్లమేషన్ అనేది, దాన్నే ప్రతిస్పందన అంటారు, అది కూడా జరుగుతూ ఉంటుంది. అది అనునిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ శ్వాసనాళాలు సంకోచించడం అనేది ఎప్పుడైతే ఈ ఎలర్జన్ తాకిడి అంటే ఈ ఎలర్జన్స్కి తాకిడి గురైనప్పుడు అవి సంకోచిస్తాయి. మామూలుగా ఎవరికైనా కానీ మనం ఎక్కువ దుమ్ముకి ధూళికి పోతే మనకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ ఆస్మా ఉన్న వాళ్ళలో వాళ్ళ శ్వాసనాళాలు అత్తిపత్తి చెట్టులాగా, అంటే టచ్ మీ నాట్, ముట్టుకుంటేనే ముడుచుకుపోయేటట్టుగా ఆ విధంగా ఉంటాయి. అవి అతిగా స్పందించడం వలన, ఈ సంకోచించడం వలన గాలిపోవటం ఇబ్బందిగా ఉండి తద్వారా ఒక వీలలాంటి శబ్దం రావటం, ఛాతీలు బరువుగా ఉండటం, ఆయాసంగా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది కొంచెం వంశపారంపర్యం కూడా వస్తుంది. తల్లిదండ్రులకి ఇద్దరికి కనుక ఆస్మా ఉంటే పుట్టబోయే బిడ్డకి ఆస్మా వచ్చే శాతం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 90% ఆస్మా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఒక ఎలర్జీ ద్వారా, ఎటోపీ అంటారు. అది కొన్ని రకాల ఈ ఎలర్జెన్స్ ఉన్నాయి. సాధారణంగా దుమ్ము కానివ్వండి, ధూళి కానివ్వండి, మరి ఇంట్లో చెట్లు పెంచుకుంటూ ఉంటారు, ఆ చెట్ల నుంచి పూల నుంచి వచ్చే పుప్పిడి రేణువులు అయితే కానివ్వండి, కొంతమంది ఇంట్లో జంతువులను పెంచుకుంటూ ఉంటారు, పిల్లులు, కుక్కలు, ఆ రోమాల నుంచి వచ్చే అయితే కానివ్వండి. అట్లనే పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు మనం ఒకటి ఈ టాయ్స్ వాడుతూ ఉంటారు, దానికి ఉండే రోమాల ద్వారా అయితే కానివ్వండి, లేదా మరి ఇంట్లో పోపు వేస్తూ ఉంటారు, ఆ పోపు వేసి వచ్చేటప్పుడు వచ్చే కానివ్వండి, మరి ఇంట్లో దోమలు రాకుండా ఉండటానికి ఈ మస్కిటో కాయిల్స్ అనేవి వాడుతూ ఉంటారు, ఆ మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే కానివ్వండి. అంటే మనం పూజకు చేసేటువంటి సాంబ్రాణి, అగరొత్తులు ఇట్లాంటి ద్వారా దానికి ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకి ఆస్మా కారక జీన్స్ ఉంటాయో ఆ జీన్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఎలర్జెన్స్ తాకిడికి గురైనప్పుడు ఆ శ్వాసనాళాలు అతిగా సంకోచించడం,
తద్వారా ఆస్మా లక్షణాలు బయటపడటం జరుగుతుంది. ఇవి మరి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లానే ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న కాలుష్యం ప్రభావం వలన కూడా ఈ ఆస్మా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. అట్లనే ఇంధనాల నుంచి వాహనాల నుంచి వెదజల్లే కాలుష్యం అయితే కానివ్వండి, మరే విధమైన వ్యర్థ పదార్థాల నుంచి వచ్చే కాలుష్యం అయితే కానివ్వండి, మరి ఈ పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం నుంచి అయితే కానివ్వండి, ఈ ఆస్మా సంఖ్య ఎక్కువగా పెరుగుతూ ఉంది. అట్లానే మారుతున్న జీవన శైలిలో వాళ్ళు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్, ఈ పిజ్జాలు, బర్గర్స్ తిరగటం వలన వాళ్ళకు ఊబకాయం కూడా పెరుగుతుంది. ఊబకాయం వలన కూడా ఆస్మా బాగా పెరిగిపోతుంది. ఇంతేకాకుండా ఇంట్లో ఉండే క్రిములు, కీటకాలు, మరి బొద్దంకలు అయితే కానివ్వండి, ఏదన్నా, అంతేకాకుండా ఎక్కడైతే తేమ ఎక్కువగా ఉంటుందో ఆ తేమ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఫంగస్ ఉండటం అయితే కానివ్వండి, ఇలా రకరకాల కాలుష్య కారకాల వల్ల అయితే కానివ్వండి, ఎలర్జెన్స్ వల్ల అయితే కానీ ఎవరికైతే జన్యుపరంగా ఆస్మా జీన్స్ ఉన్నాయో వాళ్ళలో ఈ లక్షణాలు బాగా బయటపడే అవకాశం ఉంది. ఆస్తమా బారిన పడటానికి ఇంట బయట నిత్యం ఎదురయ్యే ఎలర్జీలు, కాలుష్యాలే ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవాలి. ఆస్తమా ముఖ్యంగా శ్వాస తీసుకోవటాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఆయాసం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవటం లాంటి ఇబ్బందులతో మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఆస్తమాకు చికిత్స అన్నది ప్రధానంగా ఆస్తమాను సరిగ్గా గుర్తించటం మీదే ఆధారపడుతుంది. ఆస్తమాకు ఇవాళ చక్కటి మందులు, సిరప్లు, ఇంజెక్షన్లు, ఇన్హేలర్లు, నెబ్యులైజర్లు, ఇలా అనేక రకాల చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆస్మా అని మేము నిర్ధారించగానే ఆస్మాకి మనం ముఖ్యంగా మందులు, ఈ శ్వాసనాళాలు సంకోచించినాయి కాబట్టి దాన్ని వ్యాకోచించడానికి బ్రాంకోడైలేటర్ అనేది ఇన్హేలర్ ద్వారా ఇస్తాం. అట్లానే ఆ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ గురించి స్టీరాయిడ్ అనేదాన్ని ఇన్హేలర్ రూపంలో ఇవ్వాలి. కాబట్టి ఆస్మాని దీర్ఘకాలికంగా దాన్ని నియంత్రించాలంటే ఈ బ్రాంకోడైలేటర్ అయితే కానివ్వండి, స్టీరాయిడ్ అయితే కానివ్వండి ఇన్హేలర్ రూపంలో ఇవ్వాలి. ఆ ఇన్హేలర్ రూపంలో ఇవ్వడానికి పిల్లల్లో ఏంటంటే స్టీరాయిడ్ అనగానే వాళ్ళ తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉంటారు ఇన్హేలర్ తీసుకోవడానికి కోసం చెప్పి. ఆ స్టీరాయిడ్ ఇన్హేలర్ వాడటం వలన వాళ్ళు ఏమన్నా ఎదుగుదలలో రూపం వస్తుందని చెప్పేసి ఆ ఇన్హేలర్ తీసుకోరు. తద్వారా ఆస్మా కంట్రోల్ కాకపోవటం వలన ఎదుగుదల తగ్గిపోతుంది. చాలామందికి ఏంటంటే స్టీరాయిడ్స్ తీసుకుంటే ఎదుగుదల తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ స్టీరాయిడ్స్ సరిగా వాడకపోవటం వల్ల ఇన్హేలర్ అది ఆస్మా కంట్రోల్గా లేకపోవటం వల్ల వాళ్ళలో ఎదుగుదల లోపం వస్తూ ఉంది. కాబట్టి స్టీరాయిడ్స్ అయినా కానివ్వండి, బ్రాంకో డైలైటాస్ అయితే కానివ్వండి ఇన్హేలర్ రూపం ద్వారా తీసుకుంటే దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ సమస్య అనేది శ్వాసనాళాల్లో ఉంది. మనకి ఉదాహరణకి కంట్లో ఏదన్నా జబ్బు వస్తే మనం కంట్లో డ్రాప్స్ వేసుకుంటాం. అట్లానే చర్మం మీద ఏదైనా మరి పుండ్లు ఏదైనా వస్తే దాని మీద చర్మానికి ఆయింట్మెంట్ రాస్తాం. మరి ఆస్మా అనేది శ్వాసనాళాలలో ఉండే జబ్బు కాబట్టి నేరుగా శ్వాసనాళాల మీద పనిచేసేటువంటిది మందు వాడాలి. అది ఇన్హేలర్స్ అయితే నేరుగా శ్వాసనాళంలో పోతాయి కాబట్టి అవి డైరెక్ట్గా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య మీద పనిచేస్తాయి కాబట్టి వెంటనే రిలీఫ్ ఇస్తుంది. అంతేకాకుండా మామూలుగా మనం ట్యాబ్లెట్లు అయితే ఎక్కువ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్హేలర్ అయితే చాలా తక్కువ డోసుతోటే అదే దాని ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అలాంటి చూపిస్తుంది. అంతేకాకుండా అది బ్లడ్లోకి అన్నిటికీ వెళ్ళిపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు పడకపోవడం, అవి తిన్నప్పుడు ఎలర్జీ లక్షణాలు కనిపించడం మనలో చాలా మందికి అనుభవమే. ఊపిరి కోసం వేధించే ఆస్తమాకు ఈ సూత్రం వర్తిస్తుంది. అంతేకాదు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఆస్తమా అటాక్స్ తరచుగా వస్తూ ఉంటాయి. ఆస్తమాను అదుపులో ఉంచే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉరుము ఉరిమిన, మెరుపు మెరిసిన, వాన కురిసిన ఆస్తమా బాధితులకు కష్టకాలమనే చెప్పాలి. వాతావరణంలో ఏ కొంచెం మార్పు కనిపించినా ఆస్తమా తీవ్రత పెరుగుతుంటుంది. చల్లటి వాతావరణాన్ని, చల్లటి పదార్థాల్ని ఆస్తమా బాధితుల పాలిట శత్రువులుగా చెప్పుకోవాలి. జలుబు తోడైనప్పుడు
ఆస్తమా మరింత తీవ్రంగా మారుతుంది. ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరైపోతారు. ఆస్తమా ఉధృతమయ్యే ఇలాంటి సందర్భాల్లో రిలీవర్ మందులతో పాటు ఆక్సిజన్ థెరపీ వంటి కొన్ని ప్రత్యేకమైన ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకసారి ఆస్మా అని చెప్పి నిర్ధారించగానే మనం ముందుగా జీవితాంతం మందులు వాడాల్సి రావచ్చు అని చెప్పి దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. కాకపోతే కొంతమంది పేషెంట్స్లో ఈ ఇన్హేలర్స్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేకపోవటం, ఏమాత్రం దాదాపు సంవత్సరం పాటు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటాం, వాళ్ళని ఏం చేస్తామంటే ఆ ఇన్హేలర్స్ ఆపి చూడటం జరుగుతుంది. ఇన్హేలర్స్ ఆపినా కానీ ఒక సంవత్సరం పాటు ఎలాంటి సమస్య లేదనుకోండి, వాళ్ళని మరి ఆపి చూస్తాం. కానీ వాళ్ళని ఫాలోఅప్ అయితే ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆస్మా మేము పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఒకవేళ కనుక వాళ్ళకి మళ్ళీ ఆస్మా అటాక్స్ వచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళకి ఇన్హేలర్స్ మొదలుపెట్టి వాళ్ళ జీవితాంతం వాడాల్సి వస్తుంది. కాబట్టి కొద్ది మందిలోనే మరి జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. మరి ఎక్కువ శాతం మందిలో జీవితాంతం మందులు దాన్ని మోతాదు పెంచుకోవటం, మోతాదు తగ్గించుకోవటం అది మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆస్మా అనేది ఎప్పుడైతే ఇది దీర్ఘకాలిక సమస్య అవుతుందో చాలామంది ఏం చేస్తారంటే మరి ఈ డాక్టర్ దగ్గర మనకు తగ్గట్లేదు కాబట్టి ఇంకో డాక్టర్ దగ్గర పోదాం, అంటే అలోపతి నుంచి హోమియోపతికి పోవటం, ఆయుర్వేదకు పోవటం, ఆస్మాని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆస్మా అనేది ఒక దీర్ఘకాలిక సమస్యగా కనుక మనం కనుక మెంటల్గా ప్రిపేర్ అయితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆస్మాకు వాడే మందులు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దానివల్ల మనం భయపడాలి. కానీ ఆస్మాకు వాడుతూ మందులు మనం సాధారణంగా మన యొక్క జీవనశైలిలో పెద్దగా ఏమీ ఆటకం కాదు. ఆస్తమా పెద్దల్లో మాత్రమే కాదు, పిల్లల్లోనూ కనిపిస్తుంది. పాల ఉబ్బసం అని, వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని భావిస్తూ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో ఆస్తమా జబ్బును నిర్లక్ష్యం చేస్తుంటారు. పిల్లల్లో ఆస్తమా ప్రభావం వారి శారీరక ఎదుగుదలపైనే కాదు, మానసికంగా కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. స్కూలుకెళ్లే పిల్లల్లో ఆస్తమా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాల్లో తేలింది. అలాగే రోజువారీ జీవితంలో ఉండే ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా ఆస్తమా ఉధృతిని పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఒత్తిడి మూలంగా ఆస్తమా బాగా తీవ్రతరంగా మారుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మామూలుగా ఈ ఆస్మా ఉన్న చూస్తే దాదాపు 80% మందిలో ముక్కుకు సంబంధించిన ఎలర్జీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆస్మా ఇందాక నేను చెప్పాను శ్వాసనాళాలకు సంబంధించిన సమస్య అని. శ్వాసనాళాల్లో 2 ఉన్నాయి, అప్పర్ ఎయిర్వే, లోయర్ ఎయిర్వే. లోపల ఉన్న కనుక వస్తే దాన్ని ఆస్మా లక్షణాలు కనపడతాయి. అదే ముక్కు నుంచి మనకు శ్వాసనాళం మొదలవుతుంది. ఆ ముక్కుకు సంబంధించిన ఎలర్జీ సాధారణంగా ఒక చోట ఎలర్జీ ఉంటే కింద ఎయిర్వేలో ఉంటే పైన కూడా ఎలర్జీ ఉంటుంది. చూసినట్టయితే ముఖ్యంగా మేము విశ్లేషించినప్పుడు చాలామంది వాళ్ళు అడిగినప్పుడు నాకు ముందు ముక్కు దిబ్బడ, ముక్కులో నీరు గారడం, తుమ్ములు రావడం అలా మొదలైనయండి. ఎప్పుడైతే దుమ్ము ధూళిపోయినా కానీ లేదన్నా ఎక్కువ పోలిన్ సీజన్లో వాటిలో వచ్చేది. దాన్ని నేను కొంచెం అశ్రద్ధ చేశాను. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ళకి నాకు ఈ ఆయాసం రావడం ఇవన్నీ వచ్చినాయని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ ఆస్మా లక్షణాలు ఉన్న వాళ్ళకి ముక్కుకు సంబంధించిన సమస్య కూడా ఉంటుంది. ముక్కుకు సంబంధించిన సమస్య మొదలుగానే వాళ్ళకి ఆస్మా ఒకవేళ నిగూఢంగా ఉందో అని చెప్పి వాళ్ళని టెస్ట్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇప్పుడు ఆస్మా నిర్ధారణ కాగానే సార్ అది ఏమేమి తినకూడదని డాక్టర్ని అడుగుతూ ఉంటారు. అసలుకి ఈ తినే వస్తువుల్లో ఆస్మా కలిగేసి చాలా తక్కువ. అంతేకాకుండా ముఖ్యంగా ఈ పదార్థాల్లో వాడేటువంటి రసాయనాలు, దాన్ని నిల్వ ఉంచడానికి కోసం వాడే రసాయనం వలన వాళ్ళకి ఆస్మా రావచ్చు. కానీ ఫ్రెష్గా వెజిటబుల్స్ వలన వాటి వలన ఎలాంటి ఆస్మా రాదు. ఏదేమైనప్పటికి కూడా ఎవరికన్నా కొన్ని పడని వస్తువు ఉంటే అది ఆ వ్యక్తికే పడదు. అంతేగాని ఒక అరటికాయ ఇతనికి పడకపోతే అరటికాయ అనేది తినకూడదు, అరటిపండు అనేది తినకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. ఎవరైతే ఈ ఆస్మా లక్షణాలు ఏదైనా తిన్నప్పుడు వస్తుందని చెప్పి భావిస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక డైరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డైరీ పెట్టుకొని ఫలానాది తిన్నప్పుడు మనకి ఆస్మా లక్షణాలు వచ్చినాయి, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత తిన్నాం, ఆ రోజు కూడా వచ్చింది, ప్రతిసారి తిన్నప్పుడు కూడా వస్తుంటే ఒకవేళ దాని
దాన్ని సరిపడతలేదో అని చెప్పి అది ఆ వ్యక్తి మానేయాల్సిందే, కానీ ఈ వస్తువులు తినకూడదంటూ లేదు. మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ స్టోర్డ్ ఫుడ్స్, నిలవున్న ఫుడ్స్లో వాడే ఈ కలర్ రావడానికి వచ్చే ఏజెంట్స్ అయితే కానివ్వండి, దాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాడే రసాయనాల వలన ఆస్మా వస్తుంది. అంతేగాని మరి తినే వస్తువుల్లో పెద్దగా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఆ పిల్లలకి ఏంటంటే అది తింటే వస్తుందో ఇది తింటే వస్తుందో అని చెప్పి చాలా వాళ్ళకి సరిగా పెరిగే వయసులో వాళ్ళకి సరిగా పెట్టరు. తద్వారా ఏంటంటే ఆ ఎదుగుదల తక్కువైపోయి ఆస్మా అనేది మరి ఇంకా నియంత్రణ కాకుండా పోతుంది. ఊపిరాడనివ్వకుండా వేధించే ఆస్తమాకు ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స లభిస్తోంది? ఆస్తమాను ప్రేరేపించే ప్రేరేపకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమాను నివారించుకోవడానికి ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని సాధన చేస్తుంటే ఆస్తమా బాధితులకు మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆస్తమా తీవ్రం కాకుండా చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే వ్యాయామం కూడా. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు చాలామంది వ్యాయామాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. వ్యాయామం చేస్తే ఆయాసం పెరుగుతుందని అనుకుంటారు. నిజానికి ఆస్తమా పేషెంట్లకు వ్యాయామం ఒక అద్భుతమైన ఉపశమన మార్గం. ఈత, బ్రీతింగ్ ఎక్సర్సైజులతో ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ముందు ఆస్మా అని చెప్పి నిర్ధారణ కాగానే అతనికి ఆస్మా కారకాలు ఏంటో గుర్తించాలి. అంటే మన ఇంట్లో ఉండేటువంటి దుమ్ము, ధూళి లేదా ఫంగస్, కీటకాలు, మన ఇంట్లో పెంపుడు జంతువుల నుంచి వచ్చేదైతే కానివ్వండి, మరి ఈ మస్కిటో కాయిల్స్ నుంచి కానీ పొగల నుంచి కానీ వచ్చేదైతే కానివ్వండి. అంతేకాకుండా కొంతమందిలో మానసిక ఒత్తిడి వలన కూడా ఆస్మా ఎక్కువగా ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడి వలన వస్తుంది ఆస్మా గుర్తించాల్సిన అవసరం ఉంది. సాధ్యమంత వరకు వాటికి దూరంగా ఉండాల్సి. మరి ఇంట్లో బెడ్రూమ్ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం పండుకునే గది, పిల్లో కవర్సు, బెడ్షీట్స్ వారానికి ఒకసారి ఉతికిచ్చి దాన్ని ఎండలో ఉంచాల్సిన అవసరం. అట్లానే ఎక్కడైతే మన ఇంట్లో తేమ, ఏసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో తేమ ఉంటుందో ఆ తేమ ఉన్న దగ్గర ఫంగస్ పెరుగుతుంది. కాబట్టి ఆ తేమ అనేది లేకుండా చూసుకుండాలి. ఆ తేమ వలన మరి క్రిమికీటకాలు కూడా ఎక్కువ వస్తాయి. అది ఆ క్రిమికీటకాల వలన కూడా ఆస్మా వస్తుంది. కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం. తర్వాత ఇంట్లో ఇది మరి శుభ్రం చేసుకోవడానికి చిమ్ముతూ ఉంటారు. ఆ చిమ్మకుండా మాపింగ్ చేస్తే అది దుమ్ము పైకి లేదు. అంతేకాకుండా మరి ఈ కిచెన్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టుకోవటం, ఈ పొగ ఈ తిరగమాత వేసినప్పుడు దానికి దూరంగా ఉండటం, ఇల్లు ఏదన్నా పాత వస్తువులు సర్దుతున్నప్పుడు, ఏదన్నా పాత పుస్తకాలు కానీ సర్దుతున్నప్పుడు దాని నుంచి వచ్చే దుమ్ము వలన ఆయాసం వస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండటం. అంతేకాకుండా పెయింట్స్ వలన కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే ఇంటికి పెయింట్ వేస్తూ ఉన్నారో ఆ పెయింట్ వేస్తున్నప్పుడు ఎవరికైతే ఆస్మా ఆల్రెడీ ఉన్నదో వాళ్ళు ఆ పెయింట్స్ వేసేటప్పుడు వాటికి దూరంగా ఉండటం. మరి వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన జీవనశైలి మార్చుకోవటం. అంతేకాకుండా ఆస్మాని పూర్తిగా కంట్రోల్లో చేసుకోవడానికి మందులు డాక్టర్ సలహా మేరకు ఇన్హేలర్స్ అనేది వాడుతూ ఉండాలి. ఎప్పుడైనా వేరే ప్రాంతాలకు వెళ్తుంటే, అనుకోని ప్రాంతాలకు వెళ్తుంటే అక్కడైనా ఏదన్నా అనుకోని ఎలర్జీన్ కారణాల వల్ల ఆస్మా తీవ్రత పెరుగుతుందో అని చెప్పేసి తప్పనిసరిగా వాళ్ళు ఎప్పుడు ఇన్హేలర్ వాళ్ళతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇంతేకాకుండా మరి ఈ ఊబకాయం వలన కూడా ఆస్మా ఎక్కువగా పెరుగుతూ ఉంది. కాబట్టి మనం తినే తిండిలో కూడా మరి ఈ ఫాస్ట్ ఫుడ్స్కి వాటికి దూరంగా ఉంటాం. కాలుష్యానికి గురి కాకుండా మాస్క్ అవసరమైతే బయటకు ఎక్కువ కాలుష్యం వెళ్ళాలని ప్రాంతంలో అయితే మాస్క్ ధరించడం, అట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆస్మాకి మందులు డాక్టర్ సలహా మేరకు వాడడం ద్వారా ఆస్మాని పూర్తిగా నియంత్రించుకొని ఆస్మాని జయించవచ్చు. ఆస్తమాను అదుపులో ఉంచుకునేందుకు మందులు, ఇన్హేలర్లతో పాటు జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ఇంట్లోనూ ఇంటి పరిసరాల్లోనూ ఎలాంటి ఎలర్జీ కారకాలు, కాలుష్య ప్రభావం లేకుండా చూసుకోవాలి. సీజన్ మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. ప్రతినిత్యం శ్వాస వ్యాయామాలు చేయాలి.
సైకిల్ తొక్కటం, ఈత కొట్టడం వంటివి ఆస్తమా నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మందులతో పాటు ఇలా ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో తగిన జాగ్రత్తల్ని తీసుకోవటం ద్వారా జీవితకాలం పాటు ఆస్తమాని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ప్రపంచ ఆస్తమా నివారణ దినోత్సవం సందర్భంగా చెట్టంత మనిషిని సైతం ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి చేసి ముప్పతిప్పలు పెట్టే ఆస్తమాను అదుపులో పెట్టుకునే ఉపశమన మార్గాలు, ఆస్తమాకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.